తెలంగాణ పోలీసుల ఎదుట పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 40 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 3 రాష్ట్ర నాయకులు కాగా మిగతా వాళ్లు ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్లు. మావోయిస్టు ఉద్యమంలో తాము ఉపయోగించిన AK-47, ఇన్సాస్, SLR రైఫిళ్లను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ కూడా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో 1 LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, 1 BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, 1 సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. ఇది అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని వీళ్లు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో కొన్ని పేర్లు చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్. మడకం మంగ, ఈయన పానేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈమె కిష్టారం పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను, తెలంగాణ వాళ్ళు సపరేట్ గా. OM జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుమ్మాడి, వీళ్ళంతా కూడా PLGA బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది, అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 ఇయర్స్ నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు. PDSU కవర్ తీసుకొని కార్యకలాపాలు, వాళ్ళ మావోయిస్ట్ సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు.
అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్సా లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, సెకండ్ ఎస్ఆర్సీ కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు, ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోమ్డా, సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ సెకండ్ సిఆర్సీ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్ల శబరి ఏరియా కమిటీకి చెంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్లా బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల ఎల్ఓఎస్ కమాండర్ కూడా. అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనెం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చెర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు మన ఏరియాకి సంబంధించినప్పటికీ కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. అట్లాగే ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్వయం జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5 సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు, ఆయన బీజాపూర్ జిల్లా ఆయన. అట్లాగే కొర్సా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కార్డర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో